నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్య లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. ఆ సందర్భంలో ముచుకుందుల వారి యొక్క దివ్యమైన వృత్తాంతాన్ని వర్ణించి చెబుతూ దేవతల యొక్క అనుగ్రహం చేత నిద్రనే వరంగా పొందినటువంటి ముచుకుందుల వారు గుహలో నిద్రిస్తూ ఉన్నారు. ఆ గుహలో శ్రీకృష్ణస్వామి ప్రవేశించాడు. వెనకాలే కాలయవనుడు శ్రీకృష్ణుడిని వెంబడిస్తూ ప్రవేశించాడు. ఆ నిద్రిస్తున్నటువంటి ఆ మహానుభావుడు ముచుకుందుల వారిని చూచి కృష్ణుడు అనుకుని ఆయన్ని తన కాలితో తన్నాడు కాలయవనుడు. ఎప్పుడైతే ముచుకుందుల వారు లేచి కళ్ళు తెరిచి చూశారో వెంటనే కాలయవనుని దేహం నుంచి అగ్ని పుట్టి అతడు అక్కడే దహింపబడ్డాడు. దేవతలు ఆయనకు నిద్ర వరంగా ఇచ్చి స్వాపం యాతం యస్తు మధ్యే బోధయే త్వాం అచేతనః సత్వయా దృష్టమాత్రస్తు భస్మీ భవతు తత్క్షణాత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజు వేసిన ప్రశ్నలకు సంపూర్ణంగా సమాధానం చెబుతూ దేవతలు ముచుకుందుల వారికి వరం ఇచ్చారు. ఇంతకాలము మీరు మమ్మల్ని ఏమరపాటు లేకుండా రక్షించారు. మీరు నిద్ర వరంగా కోరుకున్నారు. హాయిగా గుహలో నిద్రించండి. ఎవరైతే మీ నిద్రకు భంగం కలిగిస్తారో వాళ్ళు వెంటనే మీరు చూడంగానే వాళ్ళు దగ్ధమైపోతారు అని దేవతలు ముచుకుందుల వారికి వరం ఇచ్చారు. సర్వాంతర్యామి సర్వజ్ఞుడు అయినటువంటి కృష్ణస్వామికి ఈ విషయం తెలుసు. అందువల్లనే కాలయవనుణ్ణి పరిగెత్తించి ఆ గుహలో ప్రవేశపెట్టాడు. కాలయవనుడు తెలియక అక్కడున్న ముచుకుందుణ్ణి నిద్ర లేపి ఆయన దృష్టిలో పడి దగ్ధమైపోయాడు. స్వాపం యాతం యస్తు మధ్యే బోధయే త్వామచేతనః సత్వయా దృష్టమాత్రస్తు భస్మీ భవతు తత్క్షణాత్. దేవతలు ఇచ్చిన వరం ఏమిటి ముచుకుందుల వారికంటే, అయ్యా మీరు హాయిగా నిద్రించండి. ఎవరైతే మీ నిద్రకు భంగం కలిగిస్తారో వాళ్ళు మీ చూపు పడంగానే భస్మమైపోతారు అని వరం ఇచ్చారు. యవనే భస్మసాన్నీతే భగవాన్ సాత్వతర్షభ ఆత్మానం దర్శయామాస ముచుకుందాయ ధీమతే. ఎప్పుడైతే కాలయవనుడు ఆ ముచుకుందుల వారి యొక్క దృష్టిపాతం వల్ల అతని దేహం నుంచి అగ్ని పుట్టి బూడిదైపోయాడో ఆ తరువాత సాత్వత వంశీయుడైనటువంటి పరమాత్ముడు శ్రీకృష్ణ స్వామి ముచుకుందుల వారికి దర్శనమిచ్చారు. ఆత్మానం దర్శయామాస ధీమతే ముచుకుందాయ. బుద్ధిమంతుడైన ఆ గుహలో నిద్రించి లేచినటువంటి ముచుకుందుల వారికి దర్శనాన్నిచ్చారు కృష్ణస్వామి. తమాలోక్య ఘనశ్యామం పీతకౌసేయవాససం శ్రీవత్సవక్ష సంభ్రాజత్ కౌస్తుభేన విరాజితం. నల్లనైన మేఘంలాగా ప్రకాశిస్తూ పట్టు పీతాంబరాన్ని ధరించి శ్రీవత్సం అనేటువంటి పుట్టుమచ్చను వక్షస్థలమునందు ధరించి కౌస్తుభమణితో ప్రకాశిస్తూ ఉన్నాడు ఆయన శ్రీకృష్ణస్వామి. చతుర్భుజం రోచమానం వైజయంత్యాచ మాలయ. 4 భుజములు కలిగి వైజయంతి మాల కంఠమునందు అలంకరింపబడి చారు ప్రసన్నవదనం అందమైన ప్రశాంత గంభీరమైనటువంటి చక్కని ముఖంతో స్ఫురన్మకర కుండలం ప్రకాశిస్తున్నటువంటి చక్కని కుండలాలు కలిగినటువంటి వాడు. ప్రేక్షణీయం నృలోకస్య సానురాగస్మితేక్షణం అపీచ్య వయసం మత్త మృగేంద్రోదార విక్రమం. మానవులందరికీ చూడడానికి అందమైన స్వరూపం కలిగిన వాడు, అనురాగంతో చిరునవ్వుతో కూడిన చూపు కలిగినటువంటి వాడు, చక్కని వయస్సులో ఉన్నటువంటి వాడు, మదించినటువంటి సింహంలాగా గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడు ఆ కృష్ణస్వామి. పర్యపృచ్ఛన్మహాబుద్ధి తేజసా తస్య దర్శితః
శంకిత శనకై రాజా దుర్ధర్షమివ తేజస. వెంటనే బుద్ధిమంతుడైనటువంటి ఆ ముచుకుందుల వారు శ్రీకృష్ణస్వామి దివ్య రూపాన్ని చూచి ఏమీ అర్థం కాక ఆ తేజస్సు ముందు తిరస్కరింపబడినటువంటి తన తేజస్సు కలిగినటువంటి వాడై ముచుకుందుడు అనుమానంగా ఆలోచిస్తూ మెల్లగా ఆ తేజోమూర్తి అయినటువంటి శ్రీకృష్ణ స్వామిని ఇలా ప్రశ్నిస్తూ ఉన్నారు. ముచుకుంద ఉవాచ కో భవానిహ సంప్రాప్తో విపినే గిరిగహ్వరే పద్భ్యాం పద్మపలాశాభ్యాం విచరస్యురు కంటకే. స్వామి, ఎవరు మీరు? ఈ అరణ్యంలో ఈ పర్వత గుహలో మీరు ఎందుకు సంచరిస్తున్నారు? మీ పాదాలు చూస్తేనేమో పద్మాల్లాగా చిగురుటాకుల్లాగా చాలా సున్నితంగా ఉన్నాయే. సుకుమారమైన ఈ పాదాలతో ఈ అరణ్యంలో పర్వత గుహల్లో ఎందుకు మీరు సంచరిస్తూ ఉన్నారు? ఇక్కడ ముళ్ళవి ఉంటాయి కదా, మీ పాదాలు నొచ్చుకుంటాయి కదా. కిం స్విత్ తేజస్వినాం తేజ భగవాన్ వా విభావసు. సమస్తమైన తేజస్సులకే తేజస్సులాగా మీరు ప్రకాశిస్తూ ఉన్నారు. మీరు సాక్షాత్తు ఏమైనా సూర్య భగవానుడా? సూర్య సోమో మహేంద్రోవా, లేకపోతే అగ్నిదేవుడా? విభావసు అగ్నా మీరు, లేకపోతే సూర్యుడా? సోమః చంద్రుడా? మహేంద్రోవా ముల్లోకాలను పరిపాలించే లోకపాలకుడైన దేవేంద్రుడా? లోకపాలో అపరోపివ మరింకేమైనా దేవతా విశేషమా? మీరు ఇంద్రుడా, చంద్రుడా, సూర్యుడా, అగ్నియా, లేకపోతే ఇంకేమైనా దేవతా స్వరూపమా? మీ తేజస్సు భరించలేనిదిగా ఉంది స్వామి, మీరెవరో తెలియజేయండి అని ముచుకుందుల వారు శ్రీకృష్ణ స్వామిని చూచి ప్రార్థిస్తూ అడుగుతున్నారు. మన్యే త్వాం దేవదేవానాం త్రయాణాం పురుషర్షభం యద్వాధసే గుహాధ్వాంతం ప్రదీప ప్రభయా యథ. నాకు అవగాహనకు వచ్చింది. మీరెవరో కాదు, సూర్యుడు కాదు, చంద్రుడు కాదు, అగ్ని కాదు, పురుషర్షభం దేవదేవానాం సమస్తమైన దేవతలందరికీ, దేవతాశ్రేష్ఠులందరికీ అధిపతి అయినటువంటి సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణు స్వరూపులే తప్ప వేరొకరు కాదు. అలా నేను అర్థం చేసుకున్నాను. నిన్ను విష్ణు స్వరూపునిగా నేను తెలుసుకున్నాను. త్రిమూర్తులలో మీరు విష్ణు స్వరూపులే. యద్బాధసే గుహాధ్వాంతం ప్రదీప ప్రభయా యథ. మీ యొక్క తేజస్సుతో ఈ గుహలో ఉన్నటువంటి చీకటంతా పోయి ప్రకాశవంతంగా మారిపోయింది. అందువల్ల మీరు తప్పనిసరిగా ఆ శ్రీ మహావిష్ణువే. శుశ్రూషతాం అవ్యలీకం అస్మాకం నరపుంగవ స్వజన్మకర్మ గోత్రం వా కథ్యతాం యది రోచతే. స్వామి, మేము సేవకులము కాబట్టి ఓ నరశ్రేష్ఠ, దయచేసి మీ జన్మ గురించి, మీ కర్మలను గురించి, మీరు ఏ గోత్రంలో ఉద్భవించారు, మీ వంశ వృత్తాంతం గురించి మీకు ఇష్టమైతే తెలియజేయండి, నాకు వినాలనుంది. మీరు శ్రీ మహావిష్ణువనే నేను అనుకుంటున్నాను. మీ వివరాలన్నీ సమగ్రంగా సేవకులతో సమానమైనటువంటి మాకు తెలియజేయండి. మేము మీ సేవకులము, వినాలని కోరుకుంటున్నాం. శుశ్రూషతాం, మీరు చెప్పేటువంటి మాటలు విని తెలుసుకోవాలని కోరుకుంటున్నాం, దయచేసి చెప్పండి అన్నారు ఆయన. వయంతు పురుషవ్యాఘ్ర ఐక్ష్వాకాః క్షత్రబంధవః ముచుకుంద ఇతి ప్రాప్తో యవనాశ్వాత్మజః ప్రభో. నేనైతే ఓ పురుషోత్తమా, నేను క్షత్రియ వంశంలో ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి వాడను. నేను సుక్షత్రియ వంశంలో జన్మించిన వాడను. నా పేరు ముచుకుందుడు అంటారు. నేను మాంధాత యొక్క కుమారుణ్ణి. యవ్వనాశ్వని పుత్రుడు మాంధాత అయితే ఆ మాంధాత యొక్క పుత్రుణ్ణి నేను. నా పేరు ముచుకుందుడు అంటారు. చిర ప్రజాగరశ్రాంతో నిద్రయోపహతేంద్రియ శయేస్మిన్ విజనే కామం కేనాప్యుత్థాపితోధున. చాలా కాలంగా మేల్కొని ఉండటం చేత నిద్రలేక నేను అలసిపోయి, ఇదిగో ఇంద్రియాలన్నీ నాకు సహకరించక ఈ గుహలో నిద్రిస్తూ ఉన్నాను దేవతల యొక్క వరప్రభావం చేత. కానీ మధ్యలో నిద్రించినటువంటి నన్ను ఎవరో మేలుకొలిపారు. కేనాపి ఉత్థాపిత అధున, ఇప్పుడే నన్నెవరో మేలుకొలిపారు. సోపి భస్మీకృతో నూనం ఆత్మీయేనైవ పాప్మన. నన్ను లేపినటువంటి వారు పాపం వాళ్ళు చేసిన పాపం చేతనే బూడిదైపోయారు. నేను వాళ్ళనేమీ చెయ్యలేదు. దేవతల వరం అలా ఉంది. నిద్రిస్తున్నటువంటి మిమ్మల్ని ఎవరైతే మేలుకొలుపుతారో
మీ దృష్టి వాళ్ళ మీద పడుతుందో వాళ్ళు వెంటనే బూడిదైపోతారని దేవతలు వరం ఇచ్చారు. నేను లేచి చూచాను. నన్ను మేలుకొలిపినటువంటి ఆ పురుషుడు కాస్త నా చూపు పడంగానే అతడు చేసిన పాపం చేతనే బూడిదైపోయాడు. నేనేమీ చెయ్యలేదు. అనంతరం భవాన్ శ్రీమాన్ లక్షితో అమిత్రశాతన. ఆ తరువాత పూజ్యుడమైనటువంటి శ్రీమంతుడవైనటువంటి నీవు నా కంటపడ్డావు. శత్రు నిర్మూలకుడవైనటువంటి నీవు నా కంటపడ్డావయ్యా. పురుషోత్తమ తేజసా తే అవిషహ్యేణ భూరి ద్రష్టుం న శక్నుమః హతౌజసో మహాభాగ మాననీయోసి దేహినాం. తట్టుకోలేనటువంటి నీ తేజస్సు చేత నేను చూడలేకపోతున్నాను. నీ దివ్యమైనటువంటి తేజస్సుని సామాన్యమైన ఈ దృష్టితో చూడలేను. పోగొట్టబడినటువంటి తేజస్సు మాది, తిరస్కరింపబడింది నీ తేజస్సు చేత. కాబట్టి మహాభాగ నీవు గౌరవింపదగినటువంటి వాడవు సమస్తమైన దేహదారులకు, సామాన్య మాత్రుడవు కాదయ్యా. ఏవం సంభాషితో రాజ్ఞ భగవాన్ భూతభావనః ప్రత్యాహ ప్రహసన్వాణ్య మేఘనాద గభీరయ. ఈ రకంగా ఆ మహారాజు గారి చేత చెప్పబడినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ సమస్తమైన ప్రాణుల యందు ఉండేటువంటి ఆ శ్రీకృష్ణ స్వామి నవ్వుతూ మేఘగర్జనతో సమానమైనటువంటి గంభీరమైనటువంటి వాక్కుతో ఆ మహారాజు ముచుకుందునితో ఈ రకంగా మాట్లాడుతున్నారు కృష్ణస్వామి. శ్రీ భగవానువాచ జన్మ కర్మాభిధానాని సంతి మేంగ సహస్రశః. నా పేరేమిటో అడిగావు కదా, నేను ఏ వంశంలో పుట్టానో అడిగావు కదా, నేను చేసే పనులేమిటో అడిగావు కదా, చెప్తాను విను. జన్మ కర్మాభిధానాని సంతి మేంగ సహస్రశః. నేను అనేక జన్మలు ధరిస్తూ ఉంటాను. ఎన్నో రకములైనటువంటి లీలాపూరితమైన కర్మలను ఆచరిస్తూ ఉంటాను. న శక్యంతే అనుసంఖ్యాతుం అనంతత్వాన్ మయాపి. అవన్నీ లెక్కపెట్టి చెప్పటం నా వల్ల కూడా కాదు. ఎందువల్లంటే అవి అనంతములు. నేను చేసేటువంటి లీలలు కానీ నా జన్మలు కానీ అనంతములు. లీలతో నేను చేసేటువంటి ఆ పనులను లెక్కపెట్టి చెప్పడం నా వల్లే కాదు, అవి అసంఖ్యాకములు. క్వచిద్రజాంసి విషమే పార్థివాన్యురుజన్మభిః గుణకర్మాభిధానాని నమే జన్మాని కరిహిచిత్. ఎన్ని జన్మలెత్తినా, ఎంత ప్రభావంతో, ఎంత సామర్థ్యం సంపాదించి సాధించి తపస్సు చేసి ఎంతో కష్టపడి భూమి మీద ఉన్న రేణువులన్నింటినీ లెక్కపెట్టినా కూడా నా యొక్క లీలల్ని వాటితో లెక్కించడం కుదరదు. అంటే ఈ భూమిపై ఉన్నటువంటి రేణువులు ఎలా అసంఖ్యాకములో నా లీలలు కర్మలు అన్నీ కూడా అసంఖ్యాకములైనటువంటివి. ఎంత కష్టపడి తపస్సు చేసి లెక్కించినా, ఈ రేణువులతో లెక్కిద్దామని ప్రయత్నించిన ఇసుక రేణువులతో అవి ఎప్పటికీ కొలవటానికి సరిపోవు. ఇసుక రేణువుల కన్నా అధికంగా ఉండేటువంటివి నా దివ్యమైనటువంటి లీలలు. గుణకర్మాభిధానాని నమే జన్మాని కర్హిచిత్. నా అవతారాలు, గుణాలు, లీలలు ఇవన్నీ లెక్కించటం ఎవరి వల్ల కాదయ్యా ఓ ముచుకుందా. కాలత్రయోపపన్నాని జన్మ కర్మాణి మే నృప అనుక్రమంతో నైవాంతం గచ్చంతి పరమర్షయః. నా జన్మలు కర్మలు ఇవన్నీ భూత భవిష్యత్ వర్తమానములకు సంబంధించినవి, త్రికాలములకు సంబంధించినటువంటివి. కాబట్టి వాటిని లెక్క పెట్టడం మహర్షుల వల్లే కాదు, మహాయోగులు కూడా నా లీలల్ని, గుణములను, నా లీలా విశేషములను, జన్మలను తెలుసుకోలేరు. అలాంటిది సామాన్యులు ఏం తెలుసుకోగలుగుతారు? వాటికి అంతమే లేదు. తథాప్యద్యతనాన్యంగా శృణుష్వగదతో మమ విజ్ఞాపితో విరించేన పురాహం ధర్మగుప్తయే భూమే భారాయమాణానాం అసురాణాం క్షయాయ చ. అయినప్పటికీ నా జన్మలు లీలలు అనంతములైనా లెక్క పెట్టడానికి వీల్లేకపోయినప్పటికీ ఇప్పటి పరిస్థితిని చెప్తాను. ఇప్పుడు నేను ఎందుకు అవతరించానో ఆ విషయాన్ని నీకు తెలియజేస్తాను. అద్యతన అన్యంగా ఈనాటికి సంబంధించిన, వర్తమానానికి సంబంధించిన విషయాన్ని నీకు తెలియజేస్తాను. శృణుష్వ గదతో మమ. చెబుతున్నటువంటి నా వల్ల ఆ విశేషాలు తెలుసుకో ఓ ముచుకుంద మహారాజా. విజ్ఞాపితో విరించేన. బ్రహ్మగారు పూర్వం ధర్మాన్ని రక్షించటం కోసం నన్ను ప్రార్థించాడు. స్వామి,
నీవు భూమిపై అవతరించి ధర్మరక్షణ చెయ్యాలి. భూమేర్భారాయమాణానాం అసురాణాం క్షయాయ చ. భూమికి భారంగా మారినటువంటి క్షత్రియ రూపంలో ఉన్నటువంటి రాక్షసులందరినీ సంహరించటం కోసం, అలాగే దానవులందరినీ నశింపజేయటం కోసం నీవు భూమి మీద అవతరించాలి అని బ్రహ్మగారు నన్ను ప్రార్థించాడు. అందుకోసమే అవతీర్ణో యదుకులే గృహే ఆనకదుందుభే వదంతి వాసుదేవేతి వాసుదేవ సుతం హిమాం. అందువల్లనే ఈనాడు నేను యదువంశంలో వసుదేవుని యొక్క ఇంటిలో, ఆనకదుందుభి అంటే వసుదేవుడు, ఆ వసుదేవుని ఇంటిలో నేను జన్మించాను. యదువంశంలో కృష్ణుడనేటువంటి పేరుతో అవతరించి ఉన్నాను. నేను వాసుదేవుడను, వసుదేవుని యొక్క కుమారుడను, నన్ను వాసుదేవుడని పిలుస్తారు. యదువంశంలో జన్మించాను. కాలనేమిర్హత కంసః ప్రలంబాద్యాశ్చ సద్విషః అయంచ యవనోదగ్ధో రాజంస్తే తిగ్మచక్షుష. ఆ భూభారాన్ని తొలగించేటువంటి కార్యక్రమంలో భాగంగానే కాలనేమియే కంసునిగా అవతరించాడు. ఆ కంసుణ్ణి నేను సంహరించాను. అలాగే ప్రలంబుడు ఇత్యాది రాక్షసులు కూడా సంహరింపబడ్డారు. ఇదిగో ఈనాడు ఈ కాలయవనుడనే పేరు కలిగిన దుష్టుడు కూడా మీకు నిద్రాభంగం కలిగించి మీ చూపు పడి అతడు కూడా దహింపబడ్డాడు. ఈ రకంగా ఎవరెవరైతే దురాత్ములు ఉంటారో వాళ్ళందరినీ నాశనం చేయటం కోసమే నేను యదువంశంలో వాసుదేవుడనేటువంటి పేరుతో వసుదేవుని పుత్రునిగా ఈనాడు అవతరించాను అని చెబుతూ, సోహం తవానుగ్రహార్థం గుహామేతాముపాగతః ప్రార్థితః ప్రచురం పూర్వం త్వయాహం భక్తవత్సలః. ఒకనాడు ఓ ముచుకుందా, నీవు కూడా నా కోసం ప్రార్థించావు, నా అనుగ్రహం కోరుకున్నావు. అందువల్ల నిన్ను అనుగ్రహించటం కోసమే ఈనాడు నేను ఈ గుహలో ప్రవేశించా. తవానుగ్రహార్థం గుహామేతాముపాగతః. ఈ గుహలో నేను ఎందుకు ప్రవేశించానంటే ప్రత్యేకించి నిన్ను అనుగ్రహించటం కోసమే. ఎందువల్ల? పూర్వం ప్రచురం ప్రార్థితః త్వయా అహం. నీ చేత పూర్వం నేను బాగా ప్రార్థింపబడ్డాను. పరమాత్మ నీ దివ్య అనుగ్రహం నాకు కలిగించని ఒకప్పుడు నువ్వు కోరావు. అందువల్ల భక్తవత్సల, భక్తుల్ని రక్షించే స్వభావం కలిగిన నేను నీకు ఈ దర్శనాన్ని ఇచ్చాను. వరాన్ వృణీశ్వరాజర్షే సర్వాన్ కామాన్ దదామితే మాం ప్రపన్నో జనః కశ్చిత్ న భూయోర్హతి శోచితుం. కాబట్టి ఓ రాజర్షి, నీకే వరం కావాలో హాయిగా కోరుకో. నా అనుగ్రహాన్ని పొందినటువంటి వాళ్ళు బాధపడడం అనేటువంటిది ఉండదు. కాబట్టి నిశ్శంకగా సమస్తమైన కోరికలలో నీకు ఏది కావాలో నీకు ఇష్టమైన దాన్ని కోరుకో. నన్ను ఆశ్రయించినటువంటి జనులు ఎప్పటికీ నాశము కారు, వారు కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరతాయి. కాబట్టి కోరుకో అన్నారు శ్రీకృష్ణుడు ఆ ముచుకుందునితో. శ్రీ సుక ఉవాచ ఇత్యుక్తస్తం ప్రణమ్యాహ ముచుకుందో ముదాన్వితః జ్ఞాత్వా నారాయణం దేవం గర్గవాక్యమనుస్మరన్. ఒకానొకప్పుడు గర్గాచార్యుల వారు ముచుకుందునితో చెప్పారు. ఏమని? 28వ మహాయుగంలో శ్రీకృష్ణస్వామి రూపంలో శ్రీ మహావిష్ణువు అవతరిస్తాడు భూమి మీద. ఇత్యుక్తః, ఈ విధంగా గర్గాచార్యుల వారు పూర్వం ముచుకుందుల వారితో చెప్పినటువంటి విషయాన్ని ఇప్పుడు ముచుకుందుల వారు స్మరించారు. ఇత్యుక్తస్తం ప్రణమ్యాహ ముచుకుందో ముదాన్వితః. ఆ గర్గాచార్యుల వారు చెప్పిన వాక్యాన్ని స్మరించి, ఓహో, ఆ శ్రీకృష్ణుడే, ఆ శ్రీ మహావిష్ణువే ఈనాడు ఇక్కడ అవతరించి ఉన్నాడు. గర్గాచార్యుల వారు గతంలోనే చెప్పారుగా, శ్రీమన్నారాయణుడే తప్ప ఇతడు వేరొకరు కాదు అని. ముచుకుంద ఉవాచ, ఇంకా శ్రీకృష్ణ స్వామిని ముచుకుందుల వారు స్తోత్రం చేయటం ప్రారంభించారు. విమోహితోయం జన ఈశమాయయ త్వదీయయా త్వాం నభజత్యనర్ధదృక్ సుఖాయ దుఃఖ ప్రభవేషు సజ్జతే గృహేషు యోషిత్ పురుషశ్చ వంచితః. ఈ లోకంలో దేహదారులందరూ కూడా నీ మాయకు లోను కావలసిందే. నీ మాయ చేత వాళ్ళంతా మోహితులైపోయి విషయాల పట్ల పట్టిపోతూ నీ గురించి పూజించటమే మర్చిపోతున్నారు.
నిన్ను భజించటమే మర్చిపోతున్నారు. త్వదీయయా త్వాం న భజతి అనర్ధదృకు. ప్రయోజనహీనములైనటువంటి విషయవాసనల్ని బట్టి పోతున్నారు తప్ప నీ మాయను దాటలేకపోతున్నారయ్యా. సుఖాయ దుఃఖ ప్రభవేషు సజ్జతే. సుఖాలనుకుని దుఃఖాల వెంట పడుతున్నారు. చూడటానికి తాత్కాలికంగా సుఖంగా అనిపించినా వాటి వల్ల శాశ్వతమైన ప్రయోజనం అనేది కలగదు. అదే సంసారంలో ఉన్నటువంటి మాయ. మోక్షం కలగాలి అంటే ఈ దుఃఖాన్ని దాటాలి. కానీ నీ మాయకు లోనైన మానవులు ఈ సంసారాన్ని చూచి ఇదే సుఖమనుకుని దుఃఖంలో మునిగిపోతూ ఉన్నారు. గృహేషు యోషిత్ పురుషశ్చ వంచితః. పురుషస్వరూపంలో స్త్రీ రూపంలో ఉన్నటువంటి ఈ దేహధారులందరూ నిజమైనటువంటి నీ మాయను దాటలేక దుఃఖాన్నే సుఖంగా భావన చేస్తున్నారు. లబ్ధ్వా జనో దుర్లభమత్ర మానుషం కథంచిదవ్యంగమయత్నతో నఘ పాదారవిందం నభజత్య సన్మతి గృహాంధకూపే పతితో యథా పశు. అన్ని జన్మల్లోకెల్లా మానవ జన్మ చాలా ఉత్తమమైనటువంటిది. నరజన్మ దుర్లభం అన్నారు. దుర్లభమైనటువంటి ఈ మానవ జన్మలో ఉన్న ఉత్తమమైనటువంటి ప్రయోజనం ఏంటంటే జ్ఞానం ఉంటుంది. ఏది మంచి ఏది చెడు అనేది తెలుస్తుంది. పశువులకైతే జ్ఞానం ఉండదు. దుర్లభమైనటువంటి మానవ జన్మని పొంది కూడా ప్రయత్నం లేకుండా ఎన్నో జన్మలు ధరించినటువంటి జీవుడు పిపీలికాది అనేక రకములైన జన్మలు ధరించి ఈ జీవుడు చిట్ట చివరికి ఏదో పుణ్యవశం వల్ల మానవ జన్మ పొంది జ్ఞానంతో కూడిన ఈ మానవ జన్మలో కూడా పరమాత్ముడవైనటువంటి నీ గురించి చింతించటం మర్చిపోయి నీ పాదారవిందాన్ని భజించకుండా అంధకూపంలో పడిపోతున్నాడు. పైన గడ్డి కనిపిస్తూ అడుగున బావి ఉంటే అది గమనించక పశువు గడ్డి కోసం ఆశపడి ఏ విధంగానైతే అక్కడికి వెళ్ళి బావిలో పడిపోతుందో అంధకూపంలో పడిపోతుందో అలాగే జ్ఞానం లేనటువంటి పశువులాగా గడ్డి వలె పైకి కనిపించేటువంటి ఈ విషయాలన్నింటినీ చూచి నీ గురించి అర్థం చేసుకోలేక మళ్ళీ జన్మలనేటువంటి అంధకూపంలో ఈ మానవుడు పడిపోయి మానవ జన్మని నిరర్థకం చేసుకుంటున్నాడు. నీ గురించి అర్థం చేసుకోలేకపోతున్నాడు. మమైష కాలోజిత నిష్ఫలోగతో రాజ్యశ్రియోన్నద్ధ మదస్య భూపతే మర్త్యాత్మబుద్ధే సుతదార కోశభూషు ఆసజ్యమానస్య దురంత చింతయ. ఈ శరీరము ఆత్మ రెండూ ఒకటే అనేటువంటి బుద్ధే ప్రమాదం. దేహం అనేది శాశ్వతమైనటువంటిది కాదు అనే భావనకి రావాలి. నేను కూడా ఇంతకాలము జీవితాన్ని నిష్ఫలంగానే గడిపేశాను. ఏ ప్రయోజనం లేకుండానే నీ చింతన లేకుండా గడిపేశాను. రాజ్యము సంపదలు ఈ రకమైనటువంటి మదంతో మహారాజులమనేటువంటి అహంకారంతో ఐశ్వర్యానికి లోనయ్యి దేహాత్మ బుద్ధి దేహం వేరు ఆత్మ వేరనేటువంటి ఆ భిన్నమైనటువంటి జ్ఞానం లేకుండా కుమారులు భార్య ధనము భూమి ఇలాంటి విషయాల్లో చిక్కుకుపోయి మళ్ళీ మళ్ళీ జన్మలు ధరిస్తూ అంతము లేనటువంటి లౌకికమైన చింతలతో నశించిపోయేటువంటి ఈ దేహధారులను నువ్వే రక్షించాలి. నేను కూడా ఆ విధమైనటువంటి చింతనలోనే పడి ఎన్నాళ్ళు పరమార్థాన్ని తెలుసుకోలేకపోయానయ్యా ఓ పరమాత్మ అని స్తోత్రం చేస్తున్నారు ముచుకుందుల వారు శ్రీకృష్ణస్వామిని. ఇవన్నీ మనందరి కోసమే ఈ ప్రార్థన. కలేవరేస్మిన్ ఘటకుడ్య సన్నిభే నిరూఢమానో నరదేవ ఇత్యహం వృతో రథే భాష్వపదాత్యనీకపై గాంపర్యటం స్వా అగణయన్ సుదుర్మదః. మట్టితో కూడిన కుండ లాంటిది, అలాగే ఒక గోడ లాంటిదే ఈ దేహం కూడా. కుండ ఏ విధంగానైతే పగిలిపోతుందో అదే విధంగా ఈ దేహం కూడా శాశ్వతమైనది కాదు, నశించిపోయేదే. అందువల్ల ఈ దేహం మీద ఆశ పెట్టుకోవటం అనవసరము. మహారాజును అని అనుకుంటాం, పదవిలో ఉన్నాం అనుకుంటాం. కానీ ఎంతటి వారు ఎంత పదవిలో ఉన్నా ఎంత ఐశ్వర్యం ఉన్నా చిట్ట చివరికి ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆ పదవి వెంటరాదు, ఐశ్వర్యము వెంటరాదు. కాబట్టి నేను నరదేవుణ్ణి అనేటువంటి అహంకారం పనికిరాదు కదా. వృతో రథే భాష్య పదాత్యనీకై, చతురంగ బలాలతో కూడి అదిగో అశ్వాలు, ఇగో రథాలు, అయిగో ఏనుగులు, ఇదిగో భటులు, వీళ్ళంతా నన్ను అనుసరిస్తున్నారు.
నేను ఈ భూమంతటికి కూడా పరిపాలకుణ్ణి అని గాం పర్యటన్, ఈ భూమి మీద తిరుగుతూ నేనేదో గొప్పవాణ్ణి అనుకుని అగణయన్ త్వాం, నిన్ను గుర్తించక సుదుర్మద, అహంకారంతో కూడినటువంటి వాడినై ఈ జీవితాన్నంతా వ్యర్థం చేసుకుంటున్నాను. అంటే ఆయనే కాదు, సమస్తమైనటువంటి జనులు ఈ విధంగానే భోగాలకు లోనయ్యి నిజాన్ని తెలుసుకోలేక జీవితం అంతా వ్యర్థం చేసుకుంటున్నారు. అమూల్యమైనటువంటి మానవ జన్మని వ్యర్థం చేసుకుంటున్నారు. ప్రమత్తముచ్చైరితి కృత్య చింతయ ప్రవృద్ధ లోభం విషయేషు లాలసం త్వమప్రమత్త సహసాభిపద్యసే క్షుల్లేలిహానో అహిహి ఇవ ఆఖుమంతకః. కాబట్టి అహంకారంతో కూడినటువంటి వారై నేనే గొప్పవాణ్ణి అని భావిస్తూ అనేక రకములైన లౌకికమైనటువంటి చింతలతో లోభానికి గురయ్యి విషయ లాలసులై ఉండేటువంటి వాళ్ళు, విషయాల పట్ల నిమగ్నమైపోయి సంసార తాపత్రయంతో కొట్టుమిట్టాడుతూ నిజాన్ని గ్రహించక ఎప్పుడైతే ఉంటారో ఆ నిజాన్ని తత్వాన్ని గ్రహించే లోపే నీవు త్వమప్రమత్తః సహసా అభిపద్యసే, నీవు జాగరూకుడివై వచ్చి కబళిస్తూ ఉన్నావు కాల రూపంలో. కాలం అనేటువంటిది మనల్ని మింగేస్తుంది. అది మింగేసే లోపు స్వల్పమైనటువంటి ఈ జీవితంలో భగవద్భక్తి గురించినటువంటి తత్వాన్ని తెలుసుకోగలిగితే వాళ్ళు భగవద్ అనుగ్రహాన్ని పొందుతారు. అది తెలుసుకోకుండా ఇతర లంపటాల్లో పడి తిరుగుతూ ఉంటే ఇంకా ఎప్పుడో ఏదో జ్ఞానం కలుగుతుంది అనుకునే లోపే ఆ కాలం అనేటువంటి పరమాత్ముడు పట్టుకుంటాడు. ఎలాగా? క్షుల్లేలిహానో అహిరివ ఆఖుమంతకః. ఒక సర్పము ఎలుకను ఏ విధంగానైతే కబళిస్తుందో ఆ విధంగా కాలం అనేటువంటి సర్పము పరమాత్ముడు మనల్ని కబళిస్తాడు. మళ్ళీ జన్మ తప్పదు. కాబట్టి మానవ జన్మ లభించినందుకు ఆ పరమాత్ముని యొక్క దివ్యతత్వాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళే మహనీయులు, గొప్పవారు అని ఈ ముచుకుందుల వారి యొక్క అభిప్రాయం. ఆ అభిప్రాయంతోనే కృష్ణుడు కళ్ళ ఎదుట ప్రత్యక్షం కాగానే ఈ సంసార సంబంధమైనటువంటి ఈ దుఃఖాలన్నీ పోయి నా మనస్సు నీ పాదాల చెంతే నిమగ్నమయ్యేటట్టుగా నన్ను అనుగ్రహించు అనేటువంటి కోరికతో సమస్తమైనటువంటి మానవాళికి కూడా నిజమైనటువంటి సారాన్ని, భక్తి తత్వాన్ని తెలియజేస్తున్నట్లుగా ఆ ముచుకుందుల వారు ప్రయత్నపూర్వకంగా ఆ శ్రీకృష్ణ పరమాత్మను భక్తి ప్రపత్తులతో స్తోత్రం చేస్తూ ఉన్నారు. ఇంకా ఎన్నో విశేషాలున్నాయి, అవన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఇక క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.